ప్రజా ఉద్యమంలో పుట్టి వేద భారతాన్ని అన్వేషిస్తున్న అక్షర తపస్వి, అమృత వాక్కుల తేజస్వి డాక్టర్ దాశరథి రంగాచార్య. మార్క్సిస్టుగా పోరుబాటను నడిచిన, వచన వేదాల్ని రచించిన ఆయన శ్వాస ధ్యాస అంతా మానవ శ్రేయస్సు గురించే, సమసమాజ ఆవిష్కరణ గురించే. సద్గుణ సంపన్నుడైన సంపూర్ణ మానవుడిని దర్శించాలన్నదే ఆయన మహాసంకల్పం. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు, ఆపదల్లోనే ఉన్నతుడవుతాడు. మనిషైనా జాతైనా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం అంటారాయన తన జీవిత కథ జీవనయానంలో. ఈ వ్యాఖ్య ఒట్టిమాట కాదు, అనుభవాల పుట. దాశరథి ఆయన ఇంటి పేరే కాదు, వంశనామం కూడా. రామానుజుని తర్వాత ఆర్యపీఠం అధిష్ఠించిన దాశరథి వారి వంశాంకురమే రంగాచార్య. జీవనయానంలో అవిశ్రాంత శ్రామికుడు, సాహితీ ప్రస్థానంలో అలుపెరగని యోధుడు దాశరథి వ్యక్తిగత వివరాలను ఒకసారి అవలోకిద్దాం. దాశరథి రంగాచార్య 1928 ఆగస్టు 24న వరంగల్ జిల్లా చెనగూడూరులో విద్వాన్ దాశరథి వెంకటాచార్య వెంకటమ్మలకు జన్మించారు. భార్య కమల, 3 పిల్లలు ఆయన కుటుంబం. సోదరుడు దాశరథి కృష్ణమాచార్య నుంచి ప్రేరణను, ప్రజా ఉద్యమాల నుంచి స్ఫూర్తిని చిన్న వయసులోనే ఆయన అందుకున్నారు. మహాత్ముడు మార్క్సులు రంగాచార్యులను తీవ్రంగా ప్రభావితం చేశారు. రాజకీయంగా రావి నారాయణ రెడ్డిని అభిమానిస్తారు. తన భావాల వ్యక్తీకరణకు సాహిత్యాన్ని మాధ్యమంగా ఎంచుకున్న దాశరథి ముకుందమాలను నిత్యం పారాయణం చేస్తుంటారు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉన్న దాశరథి నిరంతరం శ్రమించటాన్ని జీవన సూత్రంగా మలుచుకున్నారు. పూర్వపు నిజాం రాష్ట్రంలోని చినగూడూరు గ్రామం ప్రేమైక జీవన సౌందర్యానికి పట్టుగొమ్మ. మంచి గంధపు చెక్క మా ఊరు గూడూరు, చూడవస్థిర మీరు చూచిపోలేరు, మనువాడవస్థిరా మరలిపోలేరు. చిన్నగూడూరు నాకు ఇవాళ వెన్నెల, చేనుల, వసంతపు మోదుగు పూలల, కంది చేనల, జనపు చేనల కనిపిస్తుంది. నా చిన్నతనం చిన్నగూడూరులో ముఖ్యంగా తామరల చెరువు, ముత్యాలమ్మ కుంటలో తామరలు నీళ్లు కనపడకుండా ఉండేవి. నాకు దాని మీద ఎక్కడ లేని మమత ఇవాళకి. నేను తామర పూలు అని ఒక కథ రాశాను. తామర పూలు, చెరువు గట్టు మీద మోదుగు చెట్లు, చెరువు గట్టు కింద నాగజముడు, గట్టు దాటితే పొలాలు, పొలాలు దాటితే మామిడి చెట్లు. ఈ అందం ఇవాళ నేను భారతదేశం అంతలో తిరిగాను, తామర పూలు అనేకం చూశాను, కానీ మా చిన్నగూడూరు తామర పూలు కనిపించలేదు. ఆ ఊరు చాలా మనసు గల ఊరు, మంచి ఊరు. ఆ ఊళ్ళో ఇతరులు అనేవాళ్ళు ఉండరు, అందరూ మనవాళ్ళే. ఊరు చిన్నదే, కానీ ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, అనురాగాలు అవి చామంతులు పూసినట్టు, మల్లెలు పూసినట్టు, జాజులు వెదజల్లినట్టు, పొన్నలు పూసినట్టు ఉంటాయి. మంచి చెడుల్లాగే ప్రకృతికి వికృతి ఉంటుంది. ఆ వికృతి ఆ గ్రామపు సామాజిక చిత్రంలో ఉంది. అక్కడి గడిల్లో దొరలు అధికార మదంతో చేస్తున్న ఆగడాల్ని పసితనంలోనే దాశరథి పసిగట్టారు. కారణాంతరాల వల్ల దాశరథి కుటుంబం 1932లో ఖమ్మం వచ్చింది. నిజాం నవాబు పాలనకి, మత విద్వేషానికి సాక్షిభూతమైన అనేక సన్నివేశాల ప్రత్యక్ష దర్శనం అక్కడే. నిజాంలో ముస్లిం పరిపాలన ఉండేది. వాళ్ళు నిజంగా మన మీద ఏదో ఆధిక్యత చెలాయిస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఏర్పడ్డట్టు కనపడ్డది. ఆ పరిస్థితిలో నరసింహస్వామి గుట్ట మీద మీటింగు, రాములు వారి గుళ్ళో మీటింగు చేసి ఏం చేయించామంటే ఒక సమ్మె చేయించాం. ఆ సమ్మెతోని వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళు నన్ను రెస్టికేట్ చేశారు. నాకు 12 ఏళ్ళు. నన్ను రెస్టికేట్ చేసి ఇంకా హైదరాబాద్ స్టేట్లో ఎక్కడా నువ్వు జాయిన్ కావడానికి వీల్లేదు అన్నారు.
నన్ను తీసేస్తే నేను ఇంటికి వెళ్ళా. మా నాయన అన్నాడు, నువ్వు రాజద్రోహిరా, ఇంట్లోకి రావడానికి లేదని ఇలా కొట్టేశాడు. తర్వాత మా నాయన ఏదో పిలిచాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మనమేదో విదేశీ పరిపాలనలో ఉన్నట్టున్నాం, వాళ్ళని మనం ఎదిరించడం మన కర్తవ్యం అనే ఉద్దేశం తొలిగి ఖమ్మంలోనే ఒక గ్రంథాలయం స్థాపించాం, విద్యార్థి సంఘం అని. అక్కడ పనిచేయటం మొదలుపెట్టాం. ఆ విధంగా ఏమైందంటే, ప్రజారంగంలో మనం ఉంటే తప్ప ఈ నిజాం నవాబు పీడ కానీ ఈ పిశాచం కానీ వదిలేయట్లేదు అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ స్వాతంత్ర్య సమరం ఊపందుకుంటున్న రోజులవి. భూమి భుక్తి లేని పేద జనం ఆగ్రహావేశాలతో పోరుసల్పిన కాలమది. ఆ సమయంలో దాశరథి కుటుంబం గార్ల జాగీరుకు తరలివచ్చింది. సమాజ పరిస్థితులకు చలించిన దాశరథి సోదరులిద్దరూ ప్రజా పోరాటాన్ని స్వాగతించారు. కుటుంబానికన్నా సమాజ శ్రేయస్సే తక్షణ కర్తవ్యంగా భావించారు. పెద్దవారైన దాశరథి కృష్ణమాచార్య, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అగ్నిధారలు కురిపించి విప్లవ కవిగా చిరకీర్తిని సముపార్జించారు. దాశరథి రంగాచార్య తెలంగాణ ఉద్యమానుభవాల్ని గద్య రచనలో పొదిగి ఖ్యాతిగాంచారు. వచనంలో సవ్యసాచిగా అందరికీ ఆదర్శమయ్యారు. అందుకే తెలుగునాట ఒకరు పద్య దాశరథి అయితే మరొకరు గద్య దాశరథి. అడుగడుగునా సాహసాన్ని, అంతరంగంలో త్యాగాన్ని పొదువుకున్న దాశరథికి జీవితంలో అలుపులేదు. దాశరథి స్వయం కృషితో BA పూర్తి చేశారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. ఆపై న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అయినా దాశరథిలో ఏదో ఘర్షణ, ఇంకేదో చెయ్యాలన్న తపన. ఆయుధాన్ని వదిలిన చేతితో అక్షర సేద్యానికే సమాయత్తమయ్యారు. స్వతహాగా భారతీయ చింతనామృతాన్ని చవిచూసినవారు. దీనికి తోడు మార్క్సిజం మూలసూత్రాలు వంటబట్టించుకున్నవారు. ఒకవైపు శిష్ట సంప్రదాయ శైలిని, మరోవైపు విశిష్ట సమరశీలతని ప్రకటించగలిగారు. మార్క్సిజానికి ప్రధానమైన బేసు సొంత ఆస్తి, కానీ నాస్తికం కాదు. కాబట్టి ప్రతి నాస్తికుడు కమ్యూనిస్టు కాలేడు. ప్రతి కమ్యూనిస్టు విధిగా నాస్తికుడు కావాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు పార్టీని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు నాస్తికుడు కావాలి. నాస్తికత్వం అనేది మళ్ళీ వేరే పదం. ఈ లౌకికం అనేది ఏదైతే ఉన్నదో, కార్ల్ మార్క్స్ ఈ దేశం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి, ముఖ్యంగా ఈ శ్రామికులు బాగుపడాలి అని తపస్సు చేసినాడు. అతను క్యాపిటల్ అనే ఒక మహాగ్రంథాన్ని రాసినాడు. వేదం కూడా అదే పని చేసింది. నేను ఏదో ఒక బంధా వదిలి ఇంకో బంధాకు వచ్చానని ఇవాళకి అనుకోవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో క్యాపిటల్, వేదము, ఖురాను, బైబిలు అన్నీ ఒకే చోట లైబ్రరీలో ఉంటాయి. ఏమిటి అంటే ఇవన్నీ ఒకే మానవ సంక్షేమానికి మార్గం చూపించేవి. కమ్యూనిస్టును కాను అని ఇవాళకి అనటం లేదు. నేను మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. మార్క్స్ సిద్ధాంతం ఏ విధంగా మానవ జాతికి ఉపయోగపడుతున్నదో ఆ విధంగానే భారత తాత్వికత, ఆధ్యాత్మికత అనే పదం ఒక్క భగవద్గీత తప్ప అంతకుముందు ఎక్కడ లేదు. అంటే ఈ ఆత్మకు సంబంధించిందంటే జీవితానికి సంబంధించిందే. కాబట్టి నేను ఇందులో వైవిధ్యం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇంకొకళ్ళు అనుకోవడానికి కారణం ఏమంటే, రిడ్ ఆఫ్ డాగ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి ఆల్ రైట్, డోంట్ సీ విత్ కలర్ గ్లాసెస్. తెలుగునాట కథ, కవిత, నవల, జీవిత చరిత్ర, విమర్శ, అనువాదం వంటి పలు ప్రక్రియల్లో విశేష కృషి చేశారు. వట్టికోట ఆళ్వారు స్వామిని ఆదర్శంగా భావించే దాశరథి నవలలు తెలంగాణ పలుకుబడికి నిలువుటద్దాలు. సంస్కరణ తత్వం, చారిత్రక దృష్టి, యథార్థ చిత్రణ, మానవతావాదం ఆయన రచనల అంతఃసారం.
ఈ తెలంగాణను గురించి అందరికీ అర్థం చేయించాలనే ఉద్దేశంతో నేను తెలంగాణ మాండలికాన్ని అందులో వాడాను. అది అంత విజయవంతమైంది కాబట్టి సరిపోయింది, కానీ ఏదైనా కొద్దిగా లోపం వచ్చి ఉంటే అందరు నా మీదనే పడేవాడు. ఆ తర్వాత విచిత్రంగా ఎన్ని నవలలు వచ్చినాయో అన్ని నవలు క్లాసిక్స్గానే మిగిలిపోయాయి. మోదుగు పూలు కోసం చాలా కష్టాలు పడ్డాం. అడవులకు పోయినాము, కోయవాళ్ళు ఎంబడి అడిగినాము, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితం అంతా స్టడీ చేశాము. దానికి మోదుగు పూలు అని పేరు ఎందుకు పెట్టానంటే ఆ పూలు రంగు పోదు కాబట్టి, ఒకసారి అంటుకుంటే పొయ్యే రంగు కాదు, అది మోదుగు పువ్వు. ప్రజా ఉద్యమాలతో జీవితాన్ని మమేకం చేసిన దాశరథి 1951 నుండి 57 వరకు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1957లో మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా ఉద్యోగం ప్రారంభించి 1988లో అదే శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పదవీ విరమణ చేశారు. మరోవైపు క్రమం తప్పకుండా అక్షర సరస్వతిని ఆరాధిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 1963లో వాల్మీకి రామాయణాన్ని వ్యాఖ్య సహిత సంగ్రహంగా శ్రీమద్ రామాయణం పేరుతో విరచించారు. అదే సంవత్సరం చైనా దండయాత్రపై కవియోధులు మోగించిన రణభేరి కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. 3వ దశకపు తెలంగాణ ప్రజా జీవితాన్ని స్పృశిస్తూ 1969లో చిల్లర దేవుళ్ళు నవల రచించారు. తెలంగాణ ప్రజా పోరాటం ప్రధానాంశంగా 1971లో మోదుగు పూలు నవల సృజించారు. భారతదేశం బంగారు భవిష్యత్తును ఊహిస్తూ 1974లో రానున్నది ఏది నిజం నవలకు రూపకల్పన చేశారు. జీవితంలో అన్ని రకాల పతనాలను పట్టి చూపుతూ 1976లో జనపదం రచించారు. మానవత్వం దైవత్వానికి దగ్గరని నిరూపిస్తూ 1978లో శరతల్పం నవల రాశారు. ఒక దేశభక్తుడు అధికారంలో ఉన్నవారికి రాసిన లేఖా సాహిత్యాన్ని దేహదాసు ఉత్తరాలుగా 1988లో అందించారు. వ్యాసమహాభారతాన్ని వచనంలోకి సంగ్రహిస్తూ 1995లో శ్రీ మహాభారతాన్ని విరచించారు. 1999లో తన ఆత్మకథకు అక్షర రూపంగా జీవనయానాన్ని సాహితీలోకం ముందు నిలిపారు. 4 వేదాల్ని తెలుగు పాఠకులకు అందించాలన్న బృహత్ ప్రయత్నానికి గుర్తుగా 2000 సంవత్సరంలో చతుర్వేద సంహిత వెలువడింది. 2001 సంవత్సరంలో అమృతోపనిషత్తు, 2004 సంవత్సరంలో అమృతం గమయ పేరుతో భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుగులోకి అనుసృజించారు. దాశరథి మనసు విశాలం. ఆంక్షని, సంకుచితత్వాన్ని తెగనాడే తత్వం ఆయనది. సద్బ్రాహ్మణులే వేదం చదవాలన్న వాదానికి ఆయన పూర్తి వ్యతిరేకి. 73 వయసులో 3 ఇతిహాసాలు, 4 వేదాలను సంస్కృతం నుంచి వచన తెలుగుకి అనువదించారు. అనుకున్నది చెప్పడమే కాని నాకు భయం లేదు అని నిష్కర్షగా చెప్పే దాశరథి దేనికి వెరవరు. ఉద్యమంలోనే కాదు, రచనా రంగంలోనూ దాశరథికి అండగా నిలిచిన ధర్మపత్ని కమల. ఆయన రాసిన పుస్తకం ప్రచురితమై మార్కెట్లోకి వెళ్లిన ప్రతిసారి బిడ్డ పుట్టినంత సంబరం కలుగుతుంది అంటారామె. కష్టం సుఖం కలిసే ఉంటాయి. ఎన్నో ఘనతల్ని, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన దాశరథి అంతరంగంలోనూ కన్నీటి చలమలున్నాయి. కుటుంబంలోనూ ఉద్యమంలోనూ కలిసి పెరిగిన సోదరుడు కృష్ణమాచార్య మరణం పెను విషాదం. కన్నతల్లి కోసం కదిలిపోయినట్టే మహాత్ముడి కోసమో కన్నీరు పెట్టిన సున్నిత హృదయులు దాశరథి. కుటుంబము, సమాజము ఆయన దృష్టిలో అవిభాజ్యాలు. 76 ఏళ్ల జీవనయానంలో 60 ఏళ్ల నిష్కామ ప్రజా జీవితం ఆయనది. మహాత్ముని ప్రభావానికి లోను కాని వారు ఏ పార్టీ వాడు లేరు. సుందరయ్య
ఆశ్రమంలో పనిచేసిన వాడే, జయప్రకాష్ ఆశ్రమంలో పనిచేసిన వాడే. మహాత్ముని ప్రభావాన్ని తప్పుకున్నవారు మహాత్ముడు బతికున్నంత కాలంలో ఎవరు లేరు. ఏ పార్టీ వారైనా కానీ ఆయన దర్శనమే ఒక రాముడిని దర్శించినట్టు, ఒక చైతన్యమూర్తిని దర్శించినట్టు. నాకు అదృష్టం ఏమిటంటే మహాత్ముడిని నేను దర్శించగలిగినాను. నేను కమ్యూనిస్టు పార్టీలో ఉండగా కూడా మహాత్ముడి వల్లనే ప్రభావితమైనాను. ఎందుకంటే అతను మానవుడు, మనిషి కోసం తప్పించినవాడు. అతని జీవితాన్ని మానవ జాతి కోసం కర్పూరంగా అర్పించినాడు. 1948 జనవరి 30 గాడ్సే తుపాకీ కాల్చాడు ఢిల్లీలో. ఆ రోజుల్లో ఇంకా ఇట్లాంటి కమ్యూనికేషన్స్ లేవు. ఆ వార్త తెలిసినప్పుడు ఎవడో మనవాడు పోయినట్టు, మా తండ్రి పోయినట్టు, మా తాత పోయినట్టు. నేను ఒక్కడే కాదు, ఎంతమంది సముద్రంలో పడిపోయినారు. ఒకనాడు తెలంగాణ విమోచన కోసం అహరహం కృషి చేసిన దాశరథి ప్రత్యేక తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ కావాలన్నదే తన అభిమతమని తెగేసి చెప్తున్నారు. రావాల్సింది ప్రజల తెలంగాణ, జన తెలంగాణ. ఈ జనులు ప్రాతినిధ్యం వచ్చే తెలంగాణ కావాలి తప్ప రాజకీయులకు ప్రాతినిధ్యం వచ్చే తెలంగాణ వద్దు అనేవాళ్ళలో నేను ఒకడు. కాబట్టి రాజకీయ పోరాటాలు రాజకీయ వాళ్ళకి అధికారాలు ఇస్తాయి, ప్రజల పోరాటాలు మాత్రమే ప్రజలకు అధికారాలు ఇస్తాయి. కాబట్టి నిజంగా తెలంగాణలో మళ్ళీ జనచైతన్యం రావాలి, వస్తే ప్రజా తెలంగాణ రావాలి, సాంస్కృతిక తెలంగాణ రావాలి తప్ప రాజకీయ తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ప్రజలు బాగుపడతారనే విశ్వాసం నాకు లేదు. ప్రజల ఆదరణే గొప్ప బహుమతిగా భావించే దాశరథికి ప్రభుత్వాల గుర్తింపుపై ఆసక్తి లేదు. అభిమానులు, కళా సంస్థలు ఆయన కృషికి ఘన సత్కారాలందించిన సందర్భాలు అసంఖ్యాకం. దాశరథి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసిన విద్యార్థులు ఎంఫిల్, డాక్టరేట్లను పొందారు. సాహితీ రంగంలో ఆయన సేవలకు గుర్తుగా పలు సాహితీ సంస్థలు అందించిన ఆత్మీయ పురస్కారాల వివరాలు తెలుసుకుందాం. 1971లో సాహిత్య అకాడమీ అవార్డు, 1990లో పులుపుల శివయ్య పురస్కారం ఆయనను వరించాయి. 1993లో ప్రముఖ రచయిత గోపీచంద్ సాహిత్య పురస్కారం, సాహిత్యంలో దాశరథి విశేష సేవలను కొనియాడుతూ 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను, 1999వ సంవత్సరంలో యువ కళావాహిని సంస్థ అక్షర వాచస్పతి బిరుదాన్ని ప్రదానం చేసింది. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని, 2003వ సంవత్సరంలో అక్కేశ్వరరావు సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. చాలామంది క్వశ్చన్స్ అడిగేది మీ ఇంత కృషి చేశారు, మీకు అవార్డు రాలేదేమండి అంటారు. నేను అనేది ఒకటే, నేను అవార్డుల కోసం రాయలేదయ్యా, నేను రాసింది జనం కోసం. నేను ఎవరి కోసం అయితే రాశానో వాళ్ళు నా మీద అపారమైన ఆత్మీయం కురిపిస్తున్నారు కదా. బహుశా ఈ ఆధునిక జీవితం కాదు, ఇదివరకు కూడా ఆంధ్రదేశపు నలుమూలల్లో నన్ను ప్రేమించినంతగా, అభిమానిస్తాం అనను నేను, నన్ను ఆత్మీయుడిగా అనుకున్నంతగా బహుశా ఇంకోనేమని అనుకోలేదు. ఆధ్యాత్మిక మార్గాన్ని, విప్లవ పంథాని రెండు కళ్ళుగా స్వీకరించిన దాశరథి రంగాచార్య జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో మైలురాళ్ళు. ప్రతి మలుపున మానవీయ ఆవిష్కరణలు, ప్రతి మైలురాయిన ఆదర్శనీయ జ్ఞాపికలు. ఇది దాశరథి సుదీర్ఘ ప్రస్థానం. ఉద్యమం నుంచి వేదం వరకు కొనసాగిన జీవనయానం. నన్ను బాగా ప్రభావితం చేసింది రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా గెలవటం. సుర్ఖ పచ్చం ఉడ రహా హై సీనయే బర్లిన్ పే ఆజ్ అని కైఫీ ఆజ్మీ ఒక పోయం రాశాడు కౌమ్యూజంలో. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. రెండవది బాగా క్షీణింపచేసింది రష్యాలో సోషలిస్ట్ పరిపాలన పడిపోవటం. ఇది ఒక జీవిత కాలంలో జరుగుతుంది అని అనుకోలేదు. నిరంతర చైతన్యశీలి దాశరథి రంగాచార్య మనోగతంలోకి ఓసారి తొంగి చూద్దాం. వాల్మీకి, విశ్వనాథలతో పాటు గోర్కీ, డికెన్స్ వంటి రచయితలను ఆత్మీయంగా భావించే దాశరథి
బిస్మిల్లా ఖాన్ షెహనాయితో మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. రాముడిని ఆరాధ్యంగా భావించే ఆయన హరివిల్లులోని సప్తవర్ణాల్ని ప్రేమిస్తారు. మోదుగు పువ్వును విపరీతంగా ఇష్టపడే దాశరథి స్వస్థలం చినగూడూరును స్వర్గంగా తలపోస్తారు. ఇష్టంగా జీవనయాత్ర సాగించే ఆయన మల్లీశ్వరి చిత్రాన్ని, అశోక్ కుమార్, మీనాకుమారుల నటనను, శాంతారాం దర్శకత్వ ప్రతిభను ఆరాధిస్తారు. తెలుగులో మాభూమి చిత్రాన్ని, శ్రీశ్రీ మహాప్రస్థానంలోని పదండి ముందుకు గేయాన్ని అభిమానించే దాశరథికి ప్రకృతి ఆస్వాదనే ప్రాణం. చిరునవ్వులో దీవెనని, నిండు హృదయంతో శుభాశీస్సుని, ఆర్ద్రమైన మనసుతో ఆప్త వాక్యాన్ని పలకగల మహర్షి దాశరథి. సమసమాజ ఆవిష్కరణే తన స్వప్నమని, సమున్నత మానవ వికాసమే తన ఆశయమని, వేదమే భారత భవితవ్యానికి ఆధారమని ప్రకటిస్తున్న మనీషి దాశరథి. ఆయన జీవితాదర్శమే మనకి మార్గదర్శకం.